మేము ఈ సండే సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకుందామని అన్నవరం వెళ్ళామండి. వ్రతం అయితే చేయించుకున్నాము. చాలా జరిగింది. కొన్ని మార్పులు చేశారండి కొండపైన. అవన్నీ చూపిద్దామని, అంటే ప్రసాదాలు బుక్ చేయాలన్నా కూడా మనం అక్కడ స్కానర్ ద్వారా చేసుకోవాలనమాట. అది కూడా నేను ఎలా చేసుకోవాలని చూపిస్తానండి. ఇంకా చిన్న మార్పులున్నాయి. అవన్నీ చూపిద్దామని వీడియో చేస్తున్నానండి. వ్రతం చాలా జరిగింది మాకు. వీడియో అంతా చూడండి. డీటెయిల్స్ అవి నచ్చితే వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మేమైతే ముందు స్టేషన్లో దిగిపోయామండి. మార్నింగ్ రత్నాచల్కి అయితే వెళ్ళాము. వెళ్ళేసరికి 10 అట్లా అయిందండి. ఆ టైంకి బస్సు అయితే వచ్చింది, ఫుల్ అయి వెళ్ళిపోయిందండి. బస్సు వస్తుంది, ఫుల్ అయి వెళ్ళిపోతుందండి. అందుకని మేము ఇక వెయిట్ చేయలేక ఆటో అయితే మాట్లాడేసుకున్నాము. కొండ కింద వరకు మాట్లాడుకున్నామండి. కింద ఏమైనా ఉంటాయి కదా, లాకర్స్ తీసుకొని ఫ్రెష్ అప్ అవుదామని. అంత కంఫర్ట్గా ఏం లేవన్నమాట. అందుకే మళ్ళీ కింద నుంచి పైకి మాట్లాడుకున్నామండి. మాకైతే అక్కడ వరకు 30 తీసుకున్నారు, మళ్ళీ కొండపైకి మనిషికి 30 తీసుకున్నారండి. సరే ఇక తప్పదు కదా, డబుల్ పైన అయిపోయింది. ఎవరైనా డైరెక్ట్గా కొండపైకి మాట్లాడేసుకోండి, డార్మెటరీస్ దగ్గర దింపండి అంటే వాళ్ళు దింపుతారండి. ఒకవేళ అర్థం కాకపోతే సత్రం అనే లేదంటే ఫ్రెష్ అప్ అవ్వాలండి అక్కడ దింపండి అంటే దింపుతారండి కొండపైన. చాలా ఫ్రెష్గా ఉంటాయండి కొండపైన. ఆ ఫ్రెష్ అప్ అవే డార్మెటరీస్ అవి చాలా నీట్గా ఫ్రెష్గా ఉంటాయండి. వెళ్ళంగానే చక్కగా ఫ్రెష్ అప్ అయిపోవచ్చు. అక్కడ మంచాలు కూడా ఉంటాయన్నమాట, ఐరన్వి. కుదిరితే పడుకోవచ్చు. అంటే బాగా నలిగిపోయి వచ్చిన వాళ్ళ మంచాల మీద పడుకోవచ్చు. లేదంటే కనుక ఫ్రెష్ అప్ అయిపోయి స్వామివారి దర్శనానికి వెళ్ళిపోవచ్చు. శారీ మార్చుకోవాలన్నా, డ్రెస్ మార్చుకోవాలన్నా, స్నానం చేయాలన్నా, ఫ్రెష్ అప్ అవ్వాలన్నా, చిన్న అవసరాలు కూడా బాత్రూమ్స్ కూడా నీట్గా ఉన్నాయండి అక్కడ డార్మెటరీస్ దగ్గర. ఇక్కడ దింపేశారండి ఆటో ఆయన. ఇక్కడ నుంచి నడుచుకుంటూ అలా ఫ్రంట్కి వెళ్ళిపోవాలన్నమాట. ఫ్రంట్కి వెళ్ళిపోయి అక్కడ ఒకరిని అడిగితే చెప్పారు, ఇలా సత్యనారాయణ స్వామి గోపురం ముందు చూసారా, దానికి అట్లా రైట్ సైడ్ తిరిగేస్తే, మనం ఎదురుగా నుంచి ఉంటాం కదండి, మన రైట్ సైడ్ తిరిగేస్తే అక్కడ షెడ్లు వస్తాయి అనమాట. అక్కడ నుంచి డౌన్కు నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. అక్కడ నడుచుకుంటూ వెళ్ళాక మళ్ళీ రైట్ సైడ్ ఉంటుందండి డార్మెటరీ అనేది. మెట్లు దిగాలన్నమాట. మెట్లు దిగితే కొంచెం ఒక 2 వరుసలు మెట్లు దిగగానే మనకు డార్మెటరీ వస్తుందండి. కానీ చాలా బాగుంటాయి, ఫ్రెష్ అయిపోవచ్చు ప్రశాంతంగా. అది అయిపోయిన తర్వాత మేము ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత మేము వ్రతానికి నడుచుకుంటూ వెళ్ళిపోయామండి. వెళ్ళిపోయి అక్కడ వ్రతం అది చేసేసుకున్నాము. వ్రతానికి ఏమేం కావాలి అనేది వాళ్ళు అన్నీ ఇస్తారండి. కానీ కొబ్బరికాయలు మనమే 5 కొబ్బరికాయలు తెచ్చుకోవాలి. అది స్వామివారి రూపండి, రాగి రూపు అనమాట స్వామివారిది. ఇలా వాళ్ళు అవన్నీ ఇస్తారండి. మనం పరుచుకొని రెడీగా ఉంచుకోవాలి. తర్వాత తమలపాకులు అవి చుట్టూ మండపం నిండా పెట్టేసుకోవాలి. అవన్నీ వాళ్ళు చెప్తుంటారండి, ఒక్కోటి చెప్తుంటారు. ఆయిల్ వేస్తారు. కానీ పువ్వులు మనమే తీసుకెళ్ళాలండి. కొబ్బరికాయలు, అరటిపళ్ళు అన్నీ మనమే తీసుకెళ్ళాలి. అవేమీ ఇవ్వలేదు వీళ్ళు. ఓన్లీ ఆ తమలపాకులు, వక్కలు, అక్షింతలు, కుంకుమ, దీపం కుంది, దీపంలో ఆయిలు, వత్తి, తర్వాత జాకెట్ ముక్క, అగరబత్తి, ఇవి మట్టుకే ఇచ్చారండి వాళ్ళు. అరటిపళ్ళు కానీ, కొబ్బరికాయలు కానీ, పువ్వులు కానీ అన్నీ మేమే తీసుకువెళ్ళామండి. ఇంకా పత్రి ఇస్తారన్నారు. పత్రి అయితే మాకు రాలేదండి. తెలుసుంటే మేము కొంచెం పత్రి కూడా తీసుకువెళ్ళేవాళ్ళం. కొంచెం ఇస్తారన్నారు కదా అని మేము ఇవి సరిపోతాయని వెళ్ళిపోయాము. ఇలా ఇవన్నీ తీసుకొని వెళ్ళండి. ఇంకా మీకు కుదిరితే ఆవు నెయ్యి కూడా తీసుకువెళ్ళండి. మీరే వాళ్ళు చెప్పేలోపు దీపారాధన చేసుకోవచ్చు. అగ్గిపెట్టి కూడా తీసుకువెళ్ళండి. వాళ్ళు అగ్గిపెట్టెలు ఇస్తానన్నారు కానీ రాలేదండి మా దగ్గరికి. ఒకళ్ళు తెచ్చుకున్న వాళ్ళ ద్వారా వెలిగించుకున్నాం అనమాట. ఐడియా లేదనమాట. లేదంటే నేనే అగ్గిపెట్టి తీసుకువెళ్ళేదాన్ని. మీరు మర్చిపోకండి, మీరు తీసుకువెళ్ళండి. హారతి కర్పూరం బిళ్ళలు కూడా వాళ్ళే ఇస్తారు. చాలా మట్టుకు మనం తీసుకెళ్ళిపోతే మంచిదండి. ఒక గంట తీసుకువెళ్ళండి. గంట కూడా నేను తీసుకెళ్ళలేదండి. నాకు ఐడియా లేదనమాట. ఫస్ట్ టైం నేను వ్రతం చేసుకోవటం. ఒక గంట, అగ్గిపెట్టె, కొబ్బరికాయలు ఒక 5, అరటిపళ్ళు ఒక అరడజను, కుదిరితే పత్రి, పువ్వులు, ఆవు నెయ్యి కూడా మీకు ఇష్టమైతే తీసుకెళ్ళండి. లేకపోతే వాళ్ళు ఇచ్చిన ఆయిల్తో చేసేసుకోవచ్చు. ఇక్కడ వీళ్ళు ఇలా ప్రసాదం ఇస్తారండి తీసుకొచ్చి. ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటాము. ఇక్కడ వినాయకుడి పూజ. కొబ్బరికాయలని వాళ్ళు చెప్తారండి. ఆ సమయంలో అక్కడ కొట్టేసి ఒక్కొక్క చిప్ప కొట్టిన దగ్గర వదిలేసి మిగిలినవి తెచ్చుకొని, మిగిలినవన్నీ కూడా ఇక్కడ మండపం మనం తయారు చేసుకున్నాం కదండి, ఆ మండపంలో పెట్టుకోవాలి. దాన్ని మండపం అంటారండి. ఆ క్లాత్ వేసి మనం పూజ చేసిందంతా ఒక పీటలాగా మనం అనుకోవాలన్నమాట. ఒక మండపం లాగా అనుకోవాలన్నమాట. దాని మీద ప్రసాదంలో పెట్టి తీసేసుకోవాలండి. తర్వాత ఈ జాకెట్ ఇక్కడ మనకి వాళ్ళు ఇచ్చిన క్లాతు మనం ఇంటికి తెచ్చేసుకోవాలండి. ఈ క్లాత్ని మనం గుమ్మానికి కట్టుకుంటే మంచిది అని అక్కడ పంతులు గారు చెప్తున్నారండి. అందుకని క్లాత్ మనతోనే తెచ్చేసుకోవచ్చు.
ఓకే అండి. ఇక మాకు వ్రతం అంతా కంప్లీట్ అయిపోయిందండి. అక్కడ ఇచ్చిన జాకెట్ ముక్క, తర్వాత కొబ్బరికాయ చిప్పలు, తర్వాత వాళ్ళిక్కడ కిందేసిన క్లాతు మనమే తెచ్చుకోవాలండి. తర్వాత అక్కడ వాళ్ళు అరటిపళ్ళు పెడతాం కదండీ ప్రసాదం. ఆ అరటిపళ్ళు మనము తినేసేయాలంటండి. ఎవరికీ పెట్టకూడదంట. వ్రతం చేసుకున్న వాళ్ళు తినేయాలి. ఒకవేళ పిల్లలుంటే పిల్లలకు కూడా పెట్టొచ్చు. ప్రసాదం పంచొచ్చండి. కానీ ఆ అరటిపళ్ళు మాత్రం ఎవరైతే వ్రతం చేసుకున్నారో వాళ్ళే తినేయాలి కంప్లీట్‌గా. పిల్లలకు కూడా పెట్టుకోవచ్చు. వ్రతం అంతా అయిపోయాక ఇక మేము ఇట్లా బయటకొచ్చేసామండి. ఇక్కడ గడియారం అంటారండి. ఇక్కడ ఉంటుంది. ఇది సన్నుని బట్టి, అంటే ఎండని బట్టి సమయం చూసుకునే స్టోన్ అండి ఇది. ఇది పూర్వకాలంలో ఇలానే సమయం చూసుకునేవాళ్ళంట. దాన్ని బట్టి ఇక్కడ తయారు చేసి పెట్టారండి. దీన్ని పిల్లలకు చూపించి ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. చిన్న పిల్లలకి కొంతమందికి ఇదేంటి, ఇది ఎలా యూజ్ చేసేవాళ్ళని ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చండి. ఇక్కడ అయిపోయిన తర్వాత అలా కొంచెం ముందుకు వెళ్తే గోశాల ఉంటుందండి. గోశాలలో కూడా గోప్రదక్షిణ చేసుకోవచ్చు. అలానే అక్కడ వాళ్ళు ఉడికించిన బొబ్బర్లు, గడ్డి ఈ రెండు అక్కడ ఇస్తారండి. కొనుక్కోవాలి మనం. కొనుక్కొని ఆ గోవులకి మనం తినిపించొచ్చు. గడ్డి వచ్చేసి రూ. 10, బొబ్బర్లు వచ్చేసి రూ. 30 చిన్ని కప్పుతో ఇస్తారనమాట. ఇక్కడ చిన్ని కప్పుతో ఇస్తారు. ఆ కప్పుతో మనం తీసుకువెళ్ళి పెట్టొచ్చు. అంటే మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ కొని పెట్టొచ్చు. వచ్చిన ప్రతి ఒక్కళ్ళు పెడతారు కాబట్టి మనిషికి ఒక కప్ తీసుకొని పెడితే సరిపోతుందండి. కానీ అక్కడ వాళ్ళు ఇచ్చినవి మాత్రమే పెట్టాలంట. బయట నుంచి తీసుకొచ్చినవి ఏవి పెట్టొద్దని అక్కడ రాశారండి. అరటిపళ్ళు, కొబ్బరి ముక్కలు ఏం పెట్టొద్దని అక్కడ రాశారండి. అందుకని అక్కడ వాళ్ళు ఏవిస్తే అవే తీసుకొని మీరు పెట్టొచ్చనమాట. ఇది కూడా వీడియో తీయాలా అని కాదండి. ఏదో మా మెమొరీస్ కోసం వీడియో తీసుకున్నాను. ఎలాగో మీకు వ్రతం గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను కదా! దాంతోపాటు ఇది కూడా చూస్తారని నేను వీడియో పెడుతున్నానండి. అంతేకాని నేను కొనేసిన రూ. 30 బొబ్బర్లు మీకు చూపించేయాలని కాదండి. మళ్ళీ అలా నెగెటివ్ కామెంట్స్ పెట్టకండి. ఇక్కడ గోవులకి దానా పెట్టేసిన తర్వాత ఇలా గోశాల చుట్టూ ప్రదక్షిణ చేసుకుంటే చాలా మంచిదండి. గోవుల దగ్గర పాజిటివ్ ఆరా ఉంటుందంటండి. మన మైండ్‌లో కానీ, మన బాడీలో కానీ ఏమైనా నెగెటివ్ ఉంటే ఇక్కడ గోప్రదక్షిణ చేసినప్పుడు మొత్తం అంతా పాజిటివ్‌గా మారిపోతుందండి. ఆ ఆరా అనేది చాలా మంచి ఫీల్ వస్తుందనమాట. ఇలా సరదాగా దానా పెట్టేసి ఒక ప్రదక్షిణం చేసేసి అలా రౌండ్ తిరిగేసి అక్కడ కృష్ణుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని బయటకు వచ్చేసామండి. మీరు కూడా ఒకసారి గోప్రదక్షిణ చేసుకోకపోతే చేసుకోండి. చాలా మంచి ఫీల్ వస్తుందనమాట. ఇది ఉందని కూడా చాలామందికి తెలీదు. దర్శనం చేసుకొని కొంతమంది వెళ్ళిపోతుంటారు. అన్నీ తిరగరు కదా! అలా తెలియని వాళ్ళు ఉంటే కనుక ఇక్కడ గోశాల కూడా ఉంటుంది. ప్రదక్షిణ చేసుకోండి. ఇక్కడ అన్ని సదుపాయాలు ఉన్నాయండి. కాకపోతే ఒక్కటే అనమాట. ఇప్పుడు ప్రసాదాలు తీసుకోవాలంటే ఖచ్చితంగా స్కాన్ చేసి తీసుకోవాలండి. అక్కడ ప్రసాదాలు మొత్తం కంప్యూటరైజ్ చేస్తారు. అక్కడ మనము ప్రసాదాలు సెలెక్ట్ చేసుకొని తర్వాత అక్కడి నుంచే పేమెంట్ అనేది చెయ్యాలి స్కానర్ ద్వారా. ఫోన్‌పే కానీ, గూగుల్ పే ద్వారా కానీ అవుతుంది. అలా చేసి ప్రసాదాలు తీసుకోవాలి. అది మాత్రం కొంచెం పెద్దవాళ్ళు ఇబ్బంది పడుతున్నారండి. మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటని అది కూడా ఆలోచించి గుడికి సంబంధించిన యాజమాన్యం కొంచెం పెద్దవాళ్ళకి మాత్రం సపరేట్‌గా ఇచ్చేలా ఉంటే బావుంటుందని నా ఉద్దేశం అండి. అంటే పెద్దవాళ్ళు, కొంతమంది చదువుకోలేని వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వాళ్ళకి డైరెక్ట్‌గా ఇచ్చే అవకాశం ఉంటే బావుంటుంది. మేమొక రూ. 280 లాస్ అయ్యామండి. ఎలా అంటే ఇక్కడ గుడికి వెళ్ళాక కదండీ! మేము ఇంటి దగ్గరే వ్రతం టికెట్లు అనేది వాట్సాప్ ద్వారా చేసేసుకున్నాము. ఏపీ వాట్సాప్ ద్వారా. ఆ వ్రతం టికెట్లు చేసుకున్న తర్వాత ప్రసాదాలు కూడా చేసామండి. అంటే మేము పెద్దరిప్తిలో వెళ్ళేటప్పుడు ప్రసాదాలు దర్శనంతో పాటు చేస్తాం కదా! ఆ ఉద్దేశంతో వ్రతం టికెట్లు చేసేసిన తర్వాత సపరేట్‌గా ప్రసాదాలు కూడా చేసేసాము. 2 బంగి ప్రసాదాలు రూ. 40, 12 గోధుమ రవ్వ ప్రసాదం రూ. 240, మొత్తం అలా రూ. 280. ఎందుకు లాస్ అయ్యామంటే డేట్ ఉండదు కదండీ అవి బుక్ చేసుకోవడానికి. బుక్ చేసేటప్పుడు ఆలోచించలేదు, నేను చేసేసాను. అవి ఇక్కడికి వచ్చాక అడిగితే మీరు ఏ రోజైతే బుక్ చేసుకున్నారో ఆ రోజే తీసుకోవాలండి, ఇది తర్వాత చెల్లదు అని చెప్పారు. మీరెవరు నాలా ఫోన్లో ముందుగానే బుక్ చేసుకొని ఇబ్బంది పడకూడదని నేను ఈ విషయం చెప్తున్నానండి. ఇక్కడ డైరెక్ట్గా వచ్చి స్కాన్ చేసి బుక్ చేసుకోవచ్చండి. ప్రాసెస్ అనేది చాలా ఈజీగా ఉంటుందండి. నేను ఇక్కడ నాకు కావాల్సిన రవ్వ ప్రసాదాలు, బంగి ప్రసాదం అని టైప్ చేసేసానండి. చేసిన తర్వాత మీకోసం మళ్ళీ నేను మర్చిపోయానండి వీడియో తీయడం. అందుకని మళ్ళీ 2 బంగి ప్రసాదం యాడ్ చేసి మీకు చూపిస్తాను. ఆ క్లిప్ చూడండి.
చూడండి పైన రవ్వ ప్రసాదం ఉంది. అక్కడ మీరు ఎన్ని ప్లస్లు కొడితే అన్ని ప్రసాదాలు యాడ్ అవుతాయి. కింద బంగి ప్రసాదం అండి. నేను బంగి ప్రసాదం 2 యాడ్ చేశాను చూసారు కదా. తర్వాత అక్కడ ఫోన్ నెంబర్ దగ్గర టచ్ చేసి మనం ఫోన్ నెంబర్ టైప్ చేయాలండి. టైప్ చేసి సబ్మిట్ కొట్టేసేయాలి. కొడితే ఇట్లా స్కాన్ వస్తుందండి. ఆ స్కాన్ దగ్గర మనం స్కాన్ చేసి పేమెంట్ చేయాలి. అక్కడ డన్ అని వస్తుందండి. అంతే, ఇక మీకు కింద స్లిప్ వస్తుంది అనమాట. అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఎంత అమౌంట్ వస్తే అంత టైప్ చేసేసి అమౌంట్ పే చేసేసి తర్వాత కింద స్లిప్ వస్తుందండి. ఆ స్లిప్ తీసుకోవాలన్నమాట. ఆ స్లిప్ తీసుకొని ప్రసాదాల కౌంటర్ దగ్గరికి వెళ్ళి చూపిస్తే వాళ్ళు ప్రసాదం ఇచ్చేస్తారండి. చాలా సింపుల్ అనమాట. మీరు అక్కడ ఆప్షన్స్ వచ్చినప్పుడు ప్రసాదాలు అనేది నొక్కి మీరు ప్రసాదం బుక్ చేసుకోవచ్చు. లేదా కేశఖండన సాల అని వస్తుంది, అదే జుట్టుకి సంబంధించి. మీరు హెయిర్ గురించి అయితే అది చేయొచ్చు. బంగి ప్రసాదం అయితే ఇదండి, ఇలా వచ్చింది. నేను ఒక వీడియోలో చూసాను బంగి ప్రసాదం అని. అంటే అప్పటికే నేను ప్రసాదాలు యాడ్ చేసినప్పుడు బంగి ప్రసాదం అని వచ్చింది. ఏంటా అని యూట్యూబ్లో టైప్ చేస్తే ఎవరొకళ్ళు పెట్టారు. చూస్తే చాలా టెంప్టింగ్గా యమ్మీగా ఉందని మేము కూడా తీసుకున్నామండి. ఫుల్గా నేతితో చేసిన ప్రసాదం. టేస్ట్ అయితే చాలా బాగుంది. కానీ మనిషికి 2 ఇస్తారండి, లిమిట్ అనమాట. మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ఒకసారి ఈ బంగి ప్రసాదాన్ని మీరు కూడా కొనుక్కొని టేస్ట్ చూడండి. నేను ఇదే ఫస్ట్ టైం తింటాం, కానీ చాలా బాగుందండి టేస్ట్. ఓకే అండి, నేను ఈ వివరాలు మీకు ఏమైనా ఉపయోగపడతాయని చెప్పి నేను ప్రసాదాల గురించి కూడా చెప్తున్నాను. మేము వీక్లీ స్పెషల్ ట్రైన్ వేసుకున్నామండి. అది సండే మాత్రమే ఉంటుంది. అనకాపల్లి టు చర్లపల్లి ట్రైన్ అనమాట అది. సరే ఎప్పుడు లేదు కదా, దానికి చేసుకున్నాము. స్పెషల్ ట్రైన్ కదా అని. స్పెషల్ ట్రైన్స్ ఎప్పుడు బుక్ చేసుకోకూడదని బాగా బుద్ధి వచ్చిందండి మాకు. ఎందుకంటే స్పెషల్ ట్రైన్ అంటే అన్ని ట్రైన్లకి దారిస్తూ ఆగిందండి. అది 6:30కి రావాల్సింది, అన్నవరం 6:30కి రావాల్సింది 7ంటికి వచ్చిందండి. మళ్ళీ ఏలూరు 10ంటికి రావాల్సింది 11:15 అయిందండి. అంటే అసలైతే 9:30 10ంటికి రావాలి. 10:15కి రావాల్సింది 11:15 అయిందండి. గంట లేట్ అయిపోయింది. చాలా విసుగొచ్చేసింది అనమాట. అంటే మనం కూర్చుంటాము, వెంటనే దిగిపోతాం కదా అని చర్లపల్లి వెళ్ళేవాళ్ళు, హైదరాబాద్ వెళ్ళేవాళ్ళు పడుకుంటూ పోతుంటారు కదా, వాళ్ళకి సీటు ఇచ్చి మళ్ళీ నించోవాల్సి వస్తుంది. మనం బుక్ చేసుకొని కూడా ఇబ్బంది పడాలి. స్పెషల్ ట్రైన్స్ చేసుకోకూడదని నాకైతే బాగా బుద్ధి వచ్చిందండి. నార్మల్గా ఏ ట్రైన్ ఉంటుందో మనకి ఎప్పుడు ఉండే ట్రైన్సే బుక్ చేసుకోవడం మంచిది. తప్పని పరిస్థితుల్లో మనం ఏం చేయలేము. కానీ బుక్ చేసుకునేటప్పుడు ఈ ఒక్క విషయాన్ని మీరు కూడా దృష్టిలో పెట్టుకోండి. స్పెషల్ ట్రైన్స్ చేసుకుంటే అన్నీ నార్మల్గా వెళ్ళే ట్రైన్స్కి దారి ఇచ్చేస్తూ చేయాలి కాబట్టి వాళ్ళు కూడా ఏం చేయలేరు, మనకి ఇబ్బంది అవుతుంది. ఆ విషయం తప్పించి మిగతాదంతా చాలా బాగా జరిగిందండి. దర్శనాలు కానీ, వ్రతం కానీ, భోజనాలు కానీ అన్నీ చాలా బాగా జరిగినాయి. ఎక్కడా మాకు ఇబ్బంది అనేది రాలేదు. ఇదైతే ఇక్కడేనండి సత్యనారాయణ స్వామి ప్రసాదాలు తయారు చేసే ప్లేస్ ఇక్కడ అనమాట. మొత్తం అంతా కూడా చాలా నీట్గా ఉంటుందండి. కొండపైన ఎక్కడైనా కూర్చోవచ్చు, ఎంతసేపు అయినా ఉండొచ్చు. చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుందండి. ఓకేనండి, ఈ వీడియో అయితే మీకు ఏదైనా యూస్ఫుల్ అవుతుందని నేను ఈ వీడియో చేశానండి. కొన్ని మార్పులు జరిగినాయి కాబట్టి. అలానే అన్నవరం చూసిన వాళ్ళు, చాలా రోజులు అయిన వాళ్ళు కూడా చూడాలనిపిస్తే చూస్తారని వీడియో చేశానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేనైతే డెఫినెట్గా మీకు రిప్లై ఇస్తానండి. నాకు తెలిసినంత వరకు అయితే మీకు రిప్లై ఇస్తానండి. ఇంకొక విషయం చెప్పాలండి, వ్రతం టికెట్లు, సేవలకు సంబంధించిన టికెట్లు, ప్రసాదాల టికెట్లు, దర్శనం టికెట్లు అన్నీ కూడా అక్కడ చేసుకోవచ్చండి. డైరెక్ట్ ఏ సేవ కావాలంటే ఆ సేవ టైప్ చేసేసి స్కాన్ చేసి అమౌంట్ పే చేసేస్తే మీకు టికెట్ వచ్చేస్తుందండి. అంతే, చాలా సింపుల్గా వచ్చేస్తుంది. దీని మీద చాలామంది ఇంకా క్లియర్గా కూడా వీడియోలు చేస్తుంటారండి. మీకు ఇంకేమైనా అర్థం కాకపోతే ఆ వీడియోలు కూడా చూసి చేసుకోండి. అంతే అండి. ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. రిటర్న్ వచ్చేసేటప్పుడు మేము ఇక్కడ నించున్నామండి. ఇక్కడ చూడండి, నేచర్ ఎంత అంటే ఎంత బాగుందంటే, నా వీడియోలో మీకు ఎలా ఉందో నేను చెప్పలేను, కానీ డైరెక్ట్గా చూస్తే చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంది. కరెక్ట్గా గోపురం ముందు ఉంటుంది కదా, అక్కడి నించొని చూస్తే చాలా కూల్గా, చాలా ప్రశాంతంగా, కొండలు అవి డైరెక్ట్గా చూస్తే ఫీలే వేరబ్బా. చాలా అంటే చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి సాయంత్రం కానీ ఆ టైంలో ఉంటే కనుక ఇలా ఇక్కడ కాసేపు కూర్చుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. మైండ్లో ఎన్ని టెన్షన్లు ఉన్నా పోతాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.